నందినగర్లోని నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతం, రానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని, 2.5 పాలనలో చేసిన మోసాలు, అవినీతి కుంభకోణాలను చూసి ప్రజలు మరో 20 ఏళ్లు ఓటు వేయాలని తెలిపారు. తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ఆవిర్భవించిందని, అన్ని వర్గాల రక్షణే ధ్యేయంగా ఈ వేదిక పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా తమ పార్టీ ప్రయాణం సాగుతుందని స్పష్టం చేశారు. శ్రీకృష్ణుడు అధర్మంపై యుద్ధం చేసేందుకు మోగించిన యుద్ధబేరి పాంచజన్యం స్ఫూర్తితో 5 ప్రధాన అంశాలతో తమ మేనిఫెస్టోను రూపొందించినట్లు కవిత వెల్లడించారు. మొట్టమొదటి అంశం విద్యగా మేము ఎంచుకోవడం జరిగింది. ఇవాళ ఒక పేద మధ్యతరగతి ఇల్లు చూసుకున్నట్టయితే విద్యకు వైద్యానికి కలిపి 60% పైచిలకు వాళ్ళ మొత్తానికి ఇన్కమ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. 60% ఇన్కమ్ ఈ రెండింటికే పోయిన తర్వాత సేవింగ్స్కి కానీ, ఒక కొత్త వ్యాపారం చేసుకోవడానికి కానీ, ఒక చిన్న అసెట్ కొనుక్కోవడానికి కానీ, ఒక నగ కొనుక్కోవడానికి కానీ, అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చేసుకోవడానికి కానీ పేద మధ్యతరగతి ఇంట్లో 1 రూపాయి కూడా మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి విద్యను సంపూర్ణంగా ఉచితంగా ఇవ్వాలని మేము తెలంగాణ రక్షణ సేన నుంచి ఒక సంకల్పం తీసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఆల్రెడీ ఉచిత విద్య ఉంది, కరెక్టే. కానీ ఇవాళ మెజారిటీ పిల్లలు 75% వరకు కూడా పిల్లలు ప్రైవేట్లో చదువుతూ ఉన్నారు. మేము తెలంగాణ రక్షణ సేన నుంచి అనేక మంది నిపుణులతో సంప్రదించిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటటువంటి వాళ్లకు, ప్రైవేట్ కాలేజ్లో చదివేటటువంటి వాళ్లకు, ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా విద్యను ఉచితంగా ఇవ్వాలనేటటువంటి ఒక సంకల్పంతోనే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇవాళ నేను ఇది మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక పిల్లగాడు 3వ తరగతిలో ఉంటే మేము అధికారంలోకి వచ్చేటప్పటికి ఆ పిల్లగాడు 5వ తరగతికో 6వ తరగతికో వస్తాడు. ఎన్నికలు 6 నెలలు అటు ఇటు అయితే అంటున్నారు. కాబట్టి అంటే మీ పిల్లగాడు 5వ తరగతి నుంచి డిగ్రీ దాకా చదువుకున్నా, ఇంజనీరింగ్ చేసినా, ఏం చేసినా ప్రభుత్వమే ఆ ఖర్చు భరించి ఉచితంగా విద్యనివ్వాలనేటటువంటి మా సంకల్పం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెలకు మాటిస్తున్న ఉచిత విద్య, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా సరే, మీ పిల్లగాడు డాక్టర్ చదువుకున్నా సరే, ఇంజనీర్ చదువుకున్నా సరే, రాకెట్ సైంటిస్ట్ అయినా సరే, వారిని చదివించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రక్షణ సేన అది సాధించి తీరుతుంది. మీ జేబులకెళ్ళి 1 రూపాయి ఖర్చు లేకుండా చేసి నేను చూపిస్తాను. తెలంగాణ జాగృతి సంస్థను నడిపినటువంటి మేమందరం కూడా తెలంగాణ రక్షణ సేన అనే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్. రెండవది వైద్యం. ఇవాళ ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు వైద్యానికి సంబంధించి. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం పెట్టినప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తామంటే అసలు సాధ్యమవుతుందా, ఎట్లా ఇస్తారు అని మాట్లాడారు. ఆ 2 లక్షలు పోయి మరి ఇలా 10 లక్షల వరకు ఇస్తుంటే ఎట్లా సాధ్యమవుతుందని అడుగుతలేరు. కానీ ఇంకొంచెం మనసు పెట్టి ఆలోచన చేస్తే ఇవాళ క్యాన్సర్ జ్వరం వచ్చినట్టు వస్తుంది, కానీ క్యాన్సర్ క్రోసిన్ వేసుకుంటే పోదు మరి. కాబట్టి క్యాన్సర్కి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో 10 lakhs, 15 lakhs, 20 lakhs, 25 lakhs ఎంత బాధగా ఉంటుందండి. కండ్ల ముంగట ఇంటి మనిషి చనిపోతుంటే ఆ వైద్యానికి డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నగాక మొన్న గద్వాల్లో ఒక ఎగ్జాంపుల్ చూసినాం. గవర్నమెంట్ హాస్పిటల్కి తల్లిని తీసుకపోతే మా దగ్గర లేదయ్యా ఇంతకన్నా వైద్యం, దయచేసి మీరు తీసుకుపోండి అంటే ఓన్లీ 3 lakhs rupees అవుతుంది. తెలిసి కూడా ఎక్కడికి తీసుకుపోదుము, ఎట్లా తీసుకుపోదుము, అడిగి తీసుకుపోయినాక 3 లక్షలు అంటారు, చేర్చినాక 15 లక్షలు అంటారు. మా పరిస్థితి ఏందని తల్లిని పోన్లే బతికింది కదా ఉన్నన్నాళ్ళని సర్ది పెట్టుకునే పరిస్థితి ఇవ్వాలని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అంటే ప్రపంచమంతానేమో లైఫ్ స్పాన్ పెరుగుతుంది, 90 years 95 years బతుకుతారు. తెలంగాణ వాళ్ళం ఎందుకు కాంప్రమైజ్ కావాలి? నిన్న మొన్న నేను ఈ పార్టీ ప్రకటన చేసినప్పుడు ఈ మాట మాట్లాడితే కొంతమంది విమర్శ చేశారు. ఎట్లా సాధ్యమవుతుంది అంటే, ఫ్రీ మీల్స్ పెట్టాలని ఆనాడు అనుకున్నప్పుడు సాధ్యమవుతుంది అనుకోలే. స్కూళ్ళల్లో సాధ్యమైంది, ఇలా దేశమంతా అదే పనిచేస్తుంది. ఆనాడు ఆరోగ్యశ్రీలో 2 లక్షలు ఇస్తామనుకున్నప్పుడు సాధ్యం కాదనుకున్నారు, సాధ్యమైంది. ఇలా అనేక రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఖచ్చితంగా ఉచిత వైద్యం ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే
తెలంగాణ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవడానికి ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. దాంట్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైద్యం చేయించుకున్నా, ఎంత పెద్ద రోగమైనా, ఎంత ఖర్చైనా మీ జేబులకెళ్ళి రూపాయి పడకుండా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం ఖచ్చితంగా సాధించి తీరుతుంది. మూడవది వ్యవసాయం, చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. మా జెండాలో ఉన్న గ్రీన్ రంగు కూడా మా రైతన్నుల కోసమే, పర్యావరణం కోసమే. రైతన్నలు లేకపోతే ఎవరికి కూడా 2 బుక్కలు అన్నం తినే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు చేతులెత్తి మొక్కుతూ మీ యొక్క సంక్షేమం కోసం, సంక్షేమంతో పాటు మీ యొక్క గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం నేను ఒక ఆడబిడ్డగా తెలంగాణ రక్షణ సేన నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ప్రభుత్వంలో మీరు ఏ కార్యాలయానికి పోయినా, ఎక్కడికి పోయినా మీకు పిలిచి పీట వేసి కూర్చోబెట్టి గౌరవించి మీ సమస్య తీర్చి పంపాలి. ఇవాళ ఏం జరుగుతుంది? 25 రోజుల నుంచి కళ్ళాల కాడ వడ్లు పోసుకొని, కళ్ళాల కాడ మక్కలు పోసుకొని 45 డిగ్రీల ఎండల ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ టీవీ ఛానల్ తిప్పి చూసినా కళ్ళాల కాడ ఉన్న రైతుల సమస్యలే కనబడుతున్నాయి. ఎందుకు మరి? ఎందుకు ప్రొక్యూర్ చేయలేకపోతున్నాం? ఎందుకు ప్రొక్యూర్ మీరు చెప్పిందే కదా, ప్రభుత్వాలు ప్రొక్యూర్ చేస్తామని చెప్పిందే కదా. లేదంటే రైతు సంగతి ఏదో రైతు చూసుకుంటాడు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమో ఎంఎస్పి పెంచదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కొనుగోలు కేంద్రాలను తెరవదు. కొనుగోలు కేంద్రాలు తెరవమని 25 రోజుల నుంచి ధర్నాలు దీక్షలు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. నేను మళ్ళీ మాట ఇస్తా ఉన్నా, ఆ పరిస్థితి మీకు ఉండదు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే మీ దగ్గర నుండి కొన్నటువంటి రైస్ని ఏం చేయాలనేటటువంటి ఆలోచన కూడా పెట్టుకొని చెప్తా ఉన్నాం. రైస్ని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ముందడుగు వేస్తలేరు. ఒక కార్పొరేషన్ పెట్టండి, ఎక్స్పోర్ట్ చేయండి, లైసెన్స్ తీసుకోండి, దాన్ని ఏమైనా వాల్యూ యాడ్ చేయండి. ఏమి చేయకుండా మేము కొంటే మాకు నష్టం వస్తుందని చెప్పి అనవసరంగా రాజకీయపరమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి బోనస్ ఇస్తాం అని చెప్పి బోగస్ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం తప్పితే నిజంగా రైతన్న ఆవేదన అర్థం చేసుకుంటలేరు. మేము పోయి చూస్తూ ఉన్నాం, ఊర్ల పుంట తిరుగుతూ ఉన్నాం. మొన్న జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతే ఎంత బాధ అనిపించిందంటే, ఒక రైతును పాపం మక్క రైతునాడ ఆ రోజు కలిసినాం మేము, తెల్లారైన గుండె పొడుతుంది చనిపోయిండు. ఆ రోజే మేము పోయినప్పుడు చెప్పిండు, అక్క 4 రోజులు అయింది అక్క వచ్చి ఇక్కడనే ఉంటున్నాం, కావలిగా వస్తున్నాం, ఘోరమైన పరిస్థితి ఉంది అని చెప్పిండు. తెల్లారి అదే రైతు అదే కుప్ప మీద కూలి చనిపోతే నిజంగా నాకైతే ఇప్పటికి కూడా షివరింగ్ వస్తుంది అది తలుచుకుంటే కూడా. అంటే ఒక ప్రాణం అంటే మనకు ఎంత విలువ లేకుండా పోయిందంటే, ఎక్కువ మంది ఉన్నాం మనం, 140 కోట్ల మంది ఉన్నాం. కాబట్టి ఒక రైతు చచ్చిపోతే ఒక చిన్న సింగిల్ కాలం వార్త అయిపోయినందు తప్పితే నిజంగా ఎవరు స్పందించే పరిస్థితి లేదు. కానీ నేను స్పందించాలనుకుంటున్నాను, ఎందుకంటే జీవితం విలువ నాకు నేర్పింది. జీవితంలో నేను పడ్డ కష్టాలు, ఒక మనిషి జీవితం ఎంత విలువైనది అన్నది నాకు నేర్పింది. కాబట్టి ఒక సంకల్పంతో, ఒక సీరియస్ కమిట్మెంట్తో నేను వచ్చిన మా రైతన్నలకు నేను మాట ఇస్తా ఉన్నా, మీకు గౌరవం దక్కాల్సిందే. దానికోసం అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వంలో చేస్తాం. అదేవిధంగా మీ సంక్షేమానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఎరువులు టైంకి రావడం కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో కూడా మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పి నేను మాట ఇస్తా ఉన్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం రణరంగంగా మారింది. వరి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజాపాలన సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రసంగిస్తుండగా మధ్యలోనే మైక్ కట్ అవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చేతిలోని మైకులను వేదికపైనే నేలకేసి కొట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండల మధ్య వాతావరణ శాఖ పశమనం కలిగించే వార్తను అందించింది. రాగల 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన జల్లులు పడతాయని, ముఖ్యంగా ఉత్తర కోస్తాలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆగేటమ్మా నిన్నటి ఉపరితల ఆవర్తనం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి అయినా ఒక్క హామీని నెరవేర్చకుండానే కేవలం ప్రచార ఆర్భాటాలతోనే కాలం గడుపుతోందని విడుదల రజని విమర్శించారు. అమరావతిని తన స్వప్రయోజనాల కోసం ఒక అవినీతి కేంద్రంగా మార్చిన చంద్రబాబు అక్కడ భవనాల అద్దాల కోసం ఏకంగా 2,500 కోట్లు ఖర్చు చేయడంపై విడుదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఈ అరాచక పాలనకు చమరగీతం పాడతారని ఆమె హెచ్చరించారు. అలా 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 ఓ 4 సంవత్సరాలు 1000 కోట్లు చొప్పున ఖర్చు పెడితే చక్కగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్ అనుకున్నారు. ఒక 6 మేము ప్రారంభించాము. ఆ 11 రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కదా, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది కదా, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు కదా. ఎందుకు మీకు ఆలోచన తట్టదు? ఈరోజు రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మందులు లేవు, సూదులు లేవు. మొన్న ఎక్కడికో వెళ్ళి చూశాను, మొన్న గుంటూరు జీజీహెచ్కి ఏదో పని మీద వెళ్ళాను, లైట్లు కూడా పనిచేయట్లేదు. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఇటుకే దిక్కులేదు. ఫస్ట్ ఇటు గురించి చూడండి. ఇదే 2,500 కోట్లు నిజంగా మీరు ఖర్చు పెట్టదలుచుకుంటే మీరు కొత్త పెన్షన్స్ చాలా ఇవ్వచ్చు. ఈ రోజున మనం చూస్తా ఉన్నాము, నాడు నేడు పనులు నోచుకోక స్కూళ్ళ పరిస్థితి. మరి ఆ స్కూళ్ళ డెవలప్మెంట్ కోసము ఖర్చు చేయొచ్చు, హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయొచ్చు. రైతులు రోడ్డెక్కి ఏడుస్తా ఉన్నారు. మరి మొక్కజొన్న రైతులైతే ఏ విధంగా బాధిస్తున్నారు, కన్నీళ్లు పెడుతున్నారో వాళ్ళ బాధలు తీర్చొచ్చు, మహిళలకు న్యాయం చేయొచ్చు. ఇలా యునేమెట్ లైక్ ఎవరినైనా కూడా బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, గిరిజన హాస్టల్స్ లో ఎంతో మంది సరైన ఫుడ్, ప్రాపర్ శానిటేషన్ లేక, సరైన తాగునీళ్ళు లేక, ఆరో ప్లాంట్లు లేక ఈరోజు ఆ కలుషితమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఇంతమంది పిల్లల ప్రాణాలు మీరు కాపాడొచ్చు కదా. ఈ 2,500 కోట్లతో మీరు నిజంగా దీన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తే ఇవన్నీ మీకు ఎందుకు కనిపించవు? ఇవన్నిటి గురించి దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ అద్దాల గురించి, మీ ఆర్భాటాల గురించి ఇన్ని వేల కోట్లు మీరు ఖర్చు చేస్తున్నారు కదా. కాబట్టి ఇక ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే మాత్రం ఆరోగ్యశ్రీకి చంద్రగ్రహణం పట్టిందనే చెప్పొచ్చు. హాస్పిటల్స్ కి వెళ్తే ఆరోగ్యశ్రీ నో బోర్డు పెట్టి ఆరోగ్యశ్రీ చూస్తాం లేదు, మాకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలి, అవి రాలేదు కాబట్టి మేము చూడలేము, మీ దగ్గర డబ్బులు ఉంటే చూపించుకోండి, లేదంటే లేదని చెప్పే పరిస్థితి. మరి అనేక ఇబ్బందుల్లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ వాళ్ళు సమ్మెకు దిగి మరి సమ్మె చేస్తే వాళ్ళని ఇక కొంతమంది అయితే పొయ్యి కూడా వేస్ట్, వీళ్ళు ఇవ్వరు పెట్టరు, ఎప్పుడు ఏదో మాటలు చెప్తా ఉన్నారని చెప్పి కొంతమంది ఆశలు కూడా వదిలేసుకుని హాస్పిటల్స్ వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకుంటున్నారు. మరి కొంతమందిని పిలిచి ఏదైతే సుమారు 4,000 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ బకాయిలు ఉన్నాయో దానికి సంబంధించి ఒక 1,000 కోట్లు ఇస్తామని చెప్పి పిలిచి ఏదో మాటలు చెప్పి అందులో కూడా ఏం మాట్లాడారు, ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు మీరు. దాంట్లో ట్రైపార్టీ అగ్రిమెంట్ అంట. ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ ఏంటి? దీంట్లో ఈ యొక్క విధానం ఏంటంటే ప్రభుత్వము ఏదైతే ప్రభుత్వం ఒక అప్పు చేస్తుంది, ఆ అప్పుకు షూరిటీగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండాలంట. అప్పుడు ఒక అప్పు తెస్తారు, ఆ అప్పులో వచ్చినటువంటి డబ్బులని హాస్పిటల్స్ కి ఇస్తారు. ఒకవేళ ప్రభుత్వము అప్పు చెల్లించినటువంటి పరిస్థితిలో ఉంటే ఆ భారం, ఆ బాధ్యత ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అంట. ఆలోచన చేయండి ఒకసారి. ప్రభుత్వమే ఇలాంటి ఏదేదో పేరుతో ఇంతటి భారాన్ని, ఇంతటి ప్రెజర్ ని నెట్వర్క్ హాస్పిటల్స్ మీద, పైగా వాళ్ళకు డబ్బులు చెల్లించక ఇట్లాంటి అన్ని వాళ్ళ మీద ఈ ప్రెజర్ మోపితే వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తారండి జనాలకి? వాళ్ళు ఏం చెప్తారు సమాధానం జనానికి? దీనివల్ల అల్టిమేట్ గా నష్టపోతుంది ఎవరు? కామన్ మ్యాన్. అంతే కదా. ప్రజలు హాస్పిటల్కి వస్తారు, వీళ్ళు ఈ ప్రెజర్ ఎక్కువైపోయింది అనుకోండి, డబ్బులు రావని తెలిసింది అనుకోండి, డబ్బులు రావట్లేదు ఎలాగో కొంతమంది చూడటం లేదు, ఆ ఉన్నోళ్ళు కూడా వీళ్ళని ఎలా చూస్తారు? వీళ్ళ కర్మకి, వీళ్ళ చావుకి ప్రజల్ని మీరు వదిలేస్తున్నారు. ఈ ప్రజల్లో ఏం చూస్తారు వీళ్ళు? ఇలాంటి కండిషన్స్ మీరు పెట్టేవి నెట్వర్క్ హాస్పిటల్స్ కి? ఇదా మీరు ఇచ్చేటువంటి ఒక ఎన్వైరన్మెంట్? ఇదా మీరు ఇచ్చేటువంటి ఒక ఈజ్? వీళ్ళకి ఎంత తప్పిది? ప్రజల ప్రాణాలతో చెలగా ఈ కూటమి ప్రభుత్వం